శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెల గ్రహస్థితి పరిశీలిస్తే ద్వాదశ భావంలో శని భగవానుడు, లగ్నమందే రాహు, తృతీయంలో గురువు, చతుర్థంలో కుజ, షష్ఠ స్థానంలో రవి బుధులు, సప్తమంలో శుక్రకేతువులు. సో ఈ గ్రహస్థితి కొంతవరకు జాతకుని యొక్క అభివృద్ధికి అనుకూలంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో జాతకుడికి బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహం కేవలం రాహు గ్రహం మాత్రమే. ఈ రాహు రాశి యందు సంచరించడం వలన జాతకుడు తనని తాను బాగా ఎక్కువ ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏదో పొగడ్తలకి లొంగిపోయో తనను తాను గొప్పగా చూపించుకోవాలనే ఆలోచనతో అనవసరమైనటువంటి ఖర్చులు, తాహతకు మించినటువంటి వాటిలో ప్రవేశం వలన ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. అలాగే తన చుట్టూ చేరినటువంటి మిత్రులు జాతకుడిని ఉపయోగించుకుంటూ జాతకునితో చెడు కార్యక్రమాలందు ఆసక్తి, వ్యసనాలందు ఆసక్తి కలిగేలాగా జాతకుడిని కొంతవరకు దిగదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ సమయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటేనే తప్ప జాతకుడు వాటి నుంచి బయటపడే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం రాహుగ్రహ ప్రభావంలో ఉండడం వల్ల జాతకుడికి మిగతా గ్రహాలు కూడా పెద్దగా అనుకూలించే అవకాశం లేదు. కాబట్టి ముఖ్యంగా జాతకుడు తన బలహీనతల నుంచి బయటపడవలసి ఉంటుంది. జీవితాన్ని చాలా క్రమశిక్షణగా, సాంప్రదాయంగా, ఆధ్యాత్మికంగా మంచిగా నడిచితేనే తప్ప జాతకుడు తన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం లేదు. ఇదే మీనరాశి వారు చిన్న స్థాయిలో విద్యార్థులై ఉంటే, సుమారు 22-20 సంవత్సరాల లోపు వారై ఉంటే ఖచ్చితంగా వారి యొక్క తల్లిదండ్రులు జాతకుడిని తగు విధమైనటువంటి క్రమశిక్షణతో కానీ పర్యవేక్షణతో కానీ చూసుకుంటే తప్ప, లేదా ఏదో ఒక సమయంలో తనకి బలహీనతలో లోబడే అవకాశం ఉంది. దానివల్ల విద్య, ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు ఈ సెల్ ఫోను, ఇంటర్నెట్, ఫేస్బుక్లో అడిక్ట్ అయి కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త ఆలోచనలతో వాళ్ళు మనసుని, జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ సున్నిత మనస్కులైనటువంటి మీనరాశి వారు చాలా తొందరగా ఒక బలహీనతకి అడిక్ట్ అవుతుంటారు. ఒకసారి వీళ్ళ బలహీనతకి బానిస అయితే చాలా కష్టం దాని నుంచి బయటపడడం. సో అందువల్ల ఏంటంటే మరి టీనేజ్లో, చిన్న ఏజ్లో ఉన్నవాళ్ళు ఈ సెల్ ఫోన్ సంబంధించిన అడిక్ట్ అవుతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏదన్నా డ్రింకింగ్ సంబంధించిన బలహీనతగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఈ 12వ స్థానంలో శనిగ్రహ సంచారం మీ ఆర్థిక పరిస్థితిని రోజు రోజుకి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బాగా జీరోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా మీరు దాన్ని లెక్క చేయకుండా మీ యొక్క అవసరాలకో, మీ యొక్క బలహీనతలకో ఇంకా ధనాన్ని రుణం చేయడం కానీ, ఈ క్రెడిట్ కార్డు లాంటివి వాడడం కానీ, కృత్రిమ ధనం సంపాదించే ప్రయత్నంలో బాగా లోతుకుపోతూ ఉంటారు. అయితే ఈ విషయం అందరికైతే వర్తించదు. ఆల్రెడీ మంచి నడవడికలో ఉన్నవారు, ఎటువంటి బలహీనతకి లేని వాళ్ళకి మాత్రం ఇది ఎట్టి పరిస్థితులు కూడా వర్తించదు. వాళ్ళు ఖచ్చితంగా బాగానే ఉంటారు. మీనరాశి వారు అంటే 10 మందికి మార్గదర్శిగా ఉండే మంచి వ్యక్తులు, వాళ్ళు బాగానే ఉంటారు. కొన్ని బలహీనతల వల్ల జాతకంలో నడిచినటువంటి దశ, గోచారం ఎలా ఉన్నా దశ కూడా బాగలేకపోతే దాని గోచారం కూడా ప్రస్తుతం బాగలేదు. కాబట్టి ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మిగతా వాళ్ళు భయపడే పని లేదు. ఎవరైతే బలహీనతలో ఉన్నారో వాళ్ళకే ఇది వర్తిస్తుంది, ఇది గమనించండి. వాళ్ళ మీద ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది. వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటూ తనివికి పని పూర్తి చేసుకుంటూ ఒక్క నయా పైసా కూడా లంచం కానీ బయట నుంచి ఆశించకుండా ఉంటే వాళ్ళకి ఏ విధంగా కూడా నష్టం ఉండదు. అదే తన అవసరాల కోసమో, సాయంకాలం ఖర్చుల కోసమో లంచాలు తీసుకుంటూ ఏదో విధంగా వచ్చిన వాళ్ళని పీడిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఏలినాటి శని ప్రభావం ఉంటుంది, రాహు ప్రభావం ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, అప్పుల పాలు అవ్వడం కానీ, కుటుంబానికి దూరం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కేవలం మీరు వ్యక్తిగత జాగ్రత్త తీసుకోవడానికి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయితే గురువు మీకు 3వ స్థానంలో ఉండడం వల్ల
మంచి మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తారు. అందరినీ మంచి మార్గంలో పెడతా ఉంటారు. ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, పౌరోహిత్యం ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, న్యాయవాదులకు కూడా గొప్ప గుర్తింపు తెస్తూ ఉంటుంది. మీ ఆలోచనలు, మీ యొక్క సలహాలతో ఇతరులు చాలా బాగుపడుతూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని దైవంగా పూజిస్తూ ఉంటారు. అయితే మీరు కొద్దిగా ఆ దైవం వాళ్ళు ఎలాగైతే భావిస్తున్నారో ఆ విధంగా ఉంటే మంచిది. వారు మిమ్మల్ని ఒక విధంగా చూస్తుంటే ఇంటర్నల్గా మీ లైఫ్ వేరే విధంగా నడిచే ఉంటుంది. కాబట్టి ఇంటా బయట ఒకేలాగా ఉంటే ప్రయత్నిస్తే మీరు 10 మంది చేత పూజింపబడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా సప్తమ స్థానంలో నీచ శుక్రగ్రహం కేతువుతో కలిసి ఉండడం వలన ఇటువంటి సమయంలో మంచి నడవడిక లేని వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించి మిమ్మల్ని మరింత బలహీనపరిచే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎలా ఉంటుందంటే మీరు చేసే పని కూడా ఒక సంఘాన్ని సంస్కరించినట్టు, అనాథుల్ని ఆదుకున్నట్టు, పేదవారిని ఆదరించినట్టు ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. అయితే అది మీ దృష్టిలో మంచి అయినప్పుడు కూడా అది మీ సంఘం దృష్టిలో, మీ కుటుంబ దృష్టిలో వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. కేవలం నిజాయితీగా ఉంటూ మీ వృత్తి వరకు మీరు నిర్వహించుకుంటే ఏలినాటి శని మిమ్మల్ని ఏమి చేయదు, ఎటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా లేదు. అయితే ఇదే సమయంలో మీరు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి, మరి కుజుడు ధన భాగ్యాధిపతిగా 4వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మీ పేరు మీద ఒక స్థిరాస్తి ఏర్పడే అవకాశం ఉన్నది. అది మీరు కూడబెట్టుకున్నటువంటి ధనంతో అవ్వచ్చు, లేదంటే మీ తండ్రి గారి ద్వారా మీకు వారసత్వంగా వచ్చినటువంటి ధనంతో అయినా మీరు ఒక సొంత గృహం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మరి మీ దగ్గర సరైనటువంటి ధనం లేకపోయినా ఏదన్నా ఒక బ్యాంకు రుణం ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి రుణంతో ముందుగా ఒక గృహం కానీ ఒక ఖాళీ స్థలం కానీ ఏర్పరచుకుంటే ఈ ధనం అంతా దాని మీద ఖర్చు పెడతారు. మీ దగ్గర అదనం ధనం లేకపోవడం వల్ల మిమ్మల్ని వాడుకునే మీ మిత్రులు కూడా దూరం అవుతారు. మీరు కంపల్సరీగా ఒక బాధ్యతగా ఉండే వ్యవహారం ఉంది. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా గృహ నిర్మాణం చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో అందరికీ ధనాన్ని, వివాహ సౌఖ్యాన్ని, సర్వ సంపదల్ని సమకూర్చే శుక్రగ్రహం గోచారరీత్యా సెప్టెంబర్ నెల 19వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా నీచ స్థితిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలిసి ఉండడం వలన చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటాయి. మనీ చాలా టైట్ ఏర్పడుతుంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, వారికి ఏదో విధంగా మానసిక ఆవేదన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు భర్తలు చేసే కార్యక్రమాలు, పిల్లలు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమయంలో స్త్రీలు చాలా మనోవేదనకి గురవుతూ ఉంటారు. అంటే శుక్రుడు గోచారీత్యా బలహీనం అయినప్పుడు అది స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. సో దాని కొరకు మనం బయటపడాలి, ఆర్థిక సమస్యలు మనకి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కులదేవత అంటే వాళ్ళ యొక్క కుల దైవాన్ని, లేదంటే అమ్మవారిని, ఇంకా అందరికీ అనుకూలమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం అన్నది మంచిది. అయితే ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉంటూ ఆ రోజు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మనకి కుంకుమార్చన చేయించుకోవడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, వీలైతే ఆ రోజు పులుపుతో సంబంధించినటువంటి వస్తువులు విసర్జించి ఆ రోజు 99% క్యాష్ రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా సరే బంగారు వస్తువులు ఏరివేయడం అటువంటివి చేయకూడదు. అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు అంటే ఇంచుమించుగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా చేయకుండా మీకు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ మీ పేటిఎంలో కానీ ఎంత ధనం ఉందో మించుమించుగా మళ్ళీ మన్నాడు వరకు అదే ధనం ఉండాలి తప్ప ₹1 కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి. అలాగే ఆ రోజు చాలా వరకు ఏదైనా బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ, ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అందరికీ కలిగి శుక్రగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఇంకా మనకి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనకి సమయానికి ధనం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ చిన్నపాటి రెమెడీ మీరు దీంతో పాటు ఇంచుమించుగా ఈ సెప్టెంబర్లో వచ్చే శుక్రవారాలు అంటే ఒక 6 శుక్రవారాలు నియమంగా పెట్టుకోండి.
ఆ రోజు సాయంకాలం వేళ అంటే ఇంచుమించుగా సంధ్యా సమయంలో 6 గంటలు 6:30 సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి దర్శించి ఆ టెంపుల్లో 6 గులాబీ రంగు గులాబీ పువ్వులు మరి స్వామికి అలంకరణ నిమిత్తం ఇవ్వడం వల్ల మీరు అక్కడ 6 ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చుకొని మీరు ప్రతిరోజు దాన్ని బొట్టుగా తిలకంగా ధరించడం వల్ల కూడా మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో అలాగే వీలైన వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని దాంతోపాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గణపతి అష్టోత్తరం కానీ గణపతిని గరికతో అర్చన చేయడం కానీ చేయవలసి ఉంటుంది. సాధారణంగా చాలామంది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ప్రార్థించి పూజించి మరి విష్ణుమూర్తిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందితేనే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది తప్ప కేవలం కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదివినంత మాత్రాన్ని సరిపోదు. దానికి కలిపి ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం 100% లభిస్తుంది. ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉంటారో, ఎవరి గృహం అయితే చాలా లక్ష్మీ కళతో చాలా శుభ్రంగా ఉట్టిపడుతుంటుందో వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వస్త్రధారణలో కూడా 99% అవకాశం ఉన్నవాళ్ళు ఒకరోజు ధరించినటువంటి వస్త్రాల్ని మళ్ళా తిరిగి మన్నాడు ధరించకుండా ఉంటేనే మంచిది. దాన్ని ఏదో తడిపి కానీ మళ్ళీ కొత్త కానీ ఇస్త్రీ చేసి కానీ వేసుకుంటే మంచిది తప్ప ఒకరోజు విడిచిపెట్టినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా 2వ రోజు కానీ 3వ రోజు కానీ అలాగే వాడకుండా ఉంటేనే మంచిది. కొంత ఇబ్బందికరమైన ఈ నియమాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పాటిస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ కష్టమైనా ఆచరించి చూడండి, విజయం మీకే లభిస్తుంది. స్వస్తి.